మేధావులు అని అనిపించుకోవడానికి కొన్ని వితండవాదాలు తీసుకొస్తారు. వితండవాదాన్ని వితండవాదంగానే మనం గుర్తించాలి. అంతేగాని వితండవాదం చేస్తే మేధావిత్వం అనకూడదు. రాఘవ్ చద్దా గురించి పాజిటివ్ చెప్పాను నేను. బ్యాంకుల ఇష్యూలో అతను మాట్లాడింది కరెక్ట్. బట్ సిమ్ కార్డు విషయంలో అతను మాట్లాడేది రాంగ్. ఏంటది? ఫోను నాదే, సిమ్ము నాదే, ఏదో పుష్పాలో సినిమా టైప్‌లో ఔట్ గోయింగ్ కాల్స్‌ని బ్లాక్ చేయొచ్చు కానీ ఇన్‌కమింగ్ కాల్స్ ఎందుకు బ్లాక్ చేయడం ఏంటి అన్నటువంటిది. ఫోను నీదే, సిమ్ కార్డు నీదే. కానీ టవర్ వాడిది, సిగ్నల్ వాడిది, డబ్బులు కట్టేది వాడు. వాడు డబ్బులు కట్టాలంటే నువ్వు డబ్బులు ఇయ్యాలి. ఏమీ లేకుండా నీకెందుకు ఫ్రీగా ఇవ్వాలి? ఆడేమి అన్నదానం చేస్తాను, లేకపోతే ఫోన్ దానం చేస్తానని చెప్పట్లేదు. కాబట్టి కావాలి. ఏదైనా సరే మాట్లాడేటప్పుడు జ్ఞానంతో ఉండాలి. నువ్వు నీ ఇల్లు తీసుకున్నావు, ముఠా మేస్త్రి కట్టింది నేనే, దాంట్లో పునాది వేసింది నేనే, కాబట్టి నేనే ఉంటానంటే కుదరదు కదా. యజమానిగా నువ్వు డబ్బులు ఇస్తే అతను చేశాడు. అట్లాగే యజమాని సంస్థ, ఆ సంస్థ ఇచ్చినటువంటి సిగ్నల్ నువ్వు తీసుకుంటున్నావు. అట్లాంటప్పుడు డబ్బులు కట్టకుండా ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి నీకు?